ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే టాపిక్ ఏంటంటే మన కరెంటు బిల్లుల్లో ఎడిషనల్ లోడు మన మొబైల్లోనే కట్టడం ఎలా అనేది నేర్చుకుందాం. ముఖ్యంగా దీన్ని మొబైల్లో మనం చేయాలంటే ముఖ్యంగా ముందుగా 3 పనులు చేయాలి. ఫస్ట్ మన యొక్క కరెంటు బిల్లు, ఆధార్ కార్డు అండ్ మన యొక్క సిగ్నేచర్ అనేది అక్కడ అడిగిన విధంగా మనం ఈ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీనికోసం మనం ముందుగా ఈ కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను లింకులు. అవి ఓపెన్ చేస్తే 100 కేబీకి కరెంటు బిల్లు, ఆధార్ కార్డు సెట్ చేసుకొని సిగ్నేచర్కి 20 కేబీ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ ఎలా చేయాలనేది చూద్దాము. ఇందులో ముఖ్య గమనిక ఇంకేంటంటే మనం 1 కిలోవాట్ 2 కిలోవాట్ కట్టినప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనది 1 కిలోవాట్ కన్నా తక్కువ ఉన్నప్పుడు రిమైనింగ్ కిలోవాట్ కూడా అడుగుతుందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం 1 కిలోవాట్ అనుకోండి 1.74, 2 కిలోవాట్ 2.74 ఆ విధంగా కట్టాలన్నమాట. ఆ ఎంతైతే కట్టిన అమౌంట్ అనేది చూపిస్తుంది. ఆ అమౌంట్ పే చేస్తేనే అవుతుంది. ఇప్పుడు మనం ఎలా కట్టాలనేది మన స్క్రీన్ రికార్డింగ్ చేశాను, ఒకసారి చూద్దాము ఎలా కట్టాలనేది. 2,550 రూపాయలని 1,250 రూపాయలకి రాయితీ ఛార్జెస్ పోగా వచ్చిన అమౌంట్ ఎలా కట్టాలి. జనరల్గా ఏంటంటే మన మీ సేవ దగ్గర కానీ దగ్గరలో ఉన్న కరెంటు బిల్లులు కట్టించుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళా కడతారు. లేదు అంటే మన మొబైల్ ద్వారా కూడా కట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మన మొబైల్ ద్వారా ఎలా కట్టాలో అనేది ఈపీడీసీఎల్ అని బిల్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత అలా క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ కస్టమర్ సర్వీస్ అని వస్తుంది ఆప్షన్. పక్కన బిల్ ఆన్లైన్ అని ఉంది. దాని పక్కన ఆన్లైన్ కస్టమర్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఎడిషనల్ లోడ్ అని చూసారా, ఇక్కడ ఎడిషనల్ లోడ్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ సర్వీస్ నెంబర్, ఉదాహరణకి నాకు తెలిసిన ఇదొక నెంబర్ కొడుతున్నాను, 121127 P021 0 815. ఓకేనా. ఇక్కడ క్యాప్సూల్ ఏదైతే ఉందో అది 0 యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఎంతైతే లోడ్ పెంచుకోవాలనుకుంటున్నారో దాని మీద 1 అయితే 1 అని, 2 అయితే 2 అని ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ వెళ్తాం. క్లిక్ చేసిన తర్వాత 2 కిలోవాట్కే కాబట్టి 2 కిలోవాట్ కనుక 2,450 రూపాయలు చూపిస్తుంది. ఇది అయిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతాయి, ఎవరైతే అప్లై చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ అనే వ్యక్తి అప్లై చేస్తున్నాను అనుకుందాం. కృష్ణ బాగ్, డోర్ నంబరు 00, విజయనగరం, విలేజ్ దగ్గర విజయనగరం మిగిలిపెట్టు అంటే మన అడ్రస్ అనమాట. 53502. ఫోన్ నెంబరు మీ నెంబర్ ఎంత అయితే అంత వేసుకోండి ఫోన్ నెంబర్. ఓకేనా. అలాగ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అప్లోడ్ ద ఐడి ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ కార్డుకి ఇలా వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఎవరిదో ఒక ఆధార్ కార్డు, ఎవరిదైతే వాళ్ళది ఆధార్ కార్డు, తర్వాత ఏంటి బిల్ అనమాట. కరెంట్ బిల్ ఉంది కదా, మన కరెంటు బిల్లు, ఈ విధంగా కరెంటు బిల్లు. ఇక్కడ ఏంటంటే సిగ్నేచర్ అన్నమాట. ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి బిల్ పేమెంట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ కొడితే ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్
ఆర్ యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేస్తే ఇలాగొస్తుంది. ప్రాసెస్ విత్ పేమెంట్ అని క్లిక్ చేస్తే ఇలాగొస్తుందన్నమాట. ఇక్కడేటి మనం చూడండి ఈ విధంగా యూపీఐ ఉంటదన్నమాట. ఈ యూపీఐని ఇక్కడ కాపీ చేసుకొని బ్యాక్‌కొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయడమే. ఇలా పేస్ట్ చేసి పేమెంట్ క్లిక్ చేస్తే మనం ఏ యాప్‌లో అయితే ఆ యూపీఐ వాడుతున్నామో ఆ యాప్‌లోకెళ్ళి పేమెంట్ చేసుకోవచ్చన్నమాట. నోటిఫికేషన్ వస్తది. నోటిఫికేషన్ ద్వారాగా పేమెంట్ చేస్తే మనకి సక్సెస్ అయినట్టు అయిన వెంటనే మళ్ళీ బ్యాగొస్తే ఇక్కడ బిల్ అనేది జనరేట్ అవుతుంది. బిల్ జనరేట్ అయిన తర్వాత 7 డేస్ తర్వాత ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతాయి. ఎలాగొస్తదంటే బిల్లు, ఈ విధంగా బిల్ అనేది జనరేట్ అవుద్దనమాట. ఎంతైతే కట్టడం వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అయిందని మీరు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఈ వీడియో మరికొంతమందికి తెలియడం ద్వారాగా ఈ యొక్క ఆఫర్‌ని వినియోగించుకోవడానికి చాలా మందికి ఉపయోగపడతది. ఇది చాలా చాలా సువర్ణ అవకాశం. థాంక్ యూ ఫ్రెండ్స్.